Hi friends, Name TechFactsRafee and welcome to TechFacts Love You All channel. Friends, this is Samsung Galaxy M30s. దీన్ని ఈ రోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఈ ఫోన్ డిజైన్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో మనకి మెయిన్ గా 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే దీంట్లో మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. సో దాని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సామ్సంగ్ రీసెంట్గానే ఈ ఫోన్ మనకి అమెజాన్ ద్వారా తీసుకొచ్చింది. దీంట్లో మనకి మొత్తం రెండు వేరియంట్స్ ఉంటాయి. 4GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 14,000 రూపాయలు ఉంటుంది. అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రైస్ మనకి 17,000 రూపాయలు ఉంటుంది. సో నేను తెప్పించింది మాత్రం 4GB ప్లస్ 64GB పెర్ల్ వైట్ కలరు. ఇంకా దీంట్లో ఇంకొక 2-3 కలర్లు కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకి బాక్స్ మీద కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది వీళ్ళు ఇక్కడ రాశారు. మెయిన్గా మనం చెప్పుకోవాలంటే నేను చెప్పాను కదా, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో దీంట్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ప్లస్ మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఈ రెండు కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మీకు బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలదు అనమాట. ఎవరైతే మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న ఒక మంచి బ్రాండెడ్ ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫోన్ మనకి సూపర్గా అయితే సూట్ అవుతుంది. ఈ ఫోన్ మనకి పెర్ల్ వైట్ కలరు. సో ఈ ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం తర్వాత చూద్దాం. ఇక రిమైనింగ్ బాక్స్లో ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక వాల్ ఛార్జర్ ఉంది. ఈ వాల్ ఛార్జర్ మనకి 15 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 9 వోల్ట్స్ 1.6 amps కానీ, లేదంటే 5 వోల్ట్స్ 2 amperes కానీ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకి టైప్ సి కేబుల్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇది టైప్ సి కేబుల్తో ఈ ఫోన్ అనేది మనకి వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమీ రావు. సో ముందైతే మనం ఫోన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఫైనల్గా ఫోన్ చూడటానికి ఇలా ఉంటుంది. ఇది మనకి బ్యాక్ సైడ్ ఉంది ప్లాస్టిక్ బాడీయే, ఇది గ్లాస్ బాడీ మాత్రం కాదు, ఇది పాలికార్బోనేట్ ప్లాస్టిక్. ఇక్కడ మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది, సామ్సంగ్ బ్రాండ్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కెమెరా డిజైన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సామ్సంగ్ ఈసారి కొంచెం లేటెస్ట్ డిజైన్తో దీన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ కెమెరా బంప్ ఏదైతే ఉంటుందో ఇది మనకి బాడీలో కలిసిపోతుంది. సో ఇది ఎక్స్ట్రా బంప్ అయితే ఏమి లేదు. మీరు ఇలా టేబుల్ మీద పెట్టినప్పుడు కూడా మీకు ఎలాంటి బంప్ అయితే ఉండదన్నమాట. ఇది ఖచ్చితంగా ఒక మంచి పాయింట్ అని చెప్పొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే, సో దీని మీద స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఈ బంప్ కొంచెం లోపలగానే ఉంది. ప్లస్ మనకి సరౌండింగ్లో ఒక చిన్న స్టీల్ ప్లేట్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టీల్ ఆర్ అల్యూమినియం ప్లేట్ సరౌండింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే మనకి ముందు ఇక్కడ టచ్ అవుతుంది, కానీ కెమెరా బంప్ మీద ఉన్న గ్లాస్ మాత్రం టచ్ కాదు. ఇది ఖచ్చితంగా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి పైన సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. అలాగే బాటంలో మనకి సింగిల్ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది, మెయిన్ మైక్రోఫోన్ కనిపిస్తుంది, టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. ఈ సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం, దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, మీరు 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎట్ ఎ టైం పెట్టుకోవచ్చు. అంటే అది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుందని అర్థము. అలాగే రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ కూడా ఉంది. ఇది మాత్రం మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేదు. అలాగే డిస్ప్లే మీద మనకి వాటర్ డ్రాప్ నాచ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫోన్ని బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. Samsung Galaxy M30sలో 6.4 inches ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అంటే దీంట్లో మనకి 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే డిస్ప్లే డెన్సిటీ మనకి 411 ppi ఉంటుంది. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Samsung Exynos 9611 ప్రాసెసర్ని వాడారు. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 10 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి 2.3 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ARM Cortex A73 కోర్సు. రిమైనింగ్ 4 కోర్లు మనకి 1.7 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ARM Cortex A53 కోర్సు. దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Mali G72 MP3 గ్రాఫిక్స్ని వాడారు. ఇక దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.0 ఉంటుంది. రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇక మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2 ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సర్. ఫ్రంట్ సైడ్ వాటర్ డ్రాప్ నాచ్లో మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ని బాక్స్లో ఇస్తారు. టైప్ సి పోర్ట్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి డిఫాల్ట్గా ఒక లాంచర్తో వస్తుంది. అలాగే దీంట్లో బ్లోట్వేర్ కూడా పెద్దగా ఏం లేదు. మనకి అమెజాన్ షాపింగ్ ఉంది, డైలీ హంట్ ఉంది, అలాగే హెలో ఉంది, అలాగే స్నాప్చాట్ ఉంది, ప్రైమ్ వీడియో ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇవి మనకి అన్ఇన్స్టాల్ అవుతాయో లేదో. ఇక్కడ చూడండి, మనకి అన్ఇన్స్టాల్ అయితే అవుతున్నాయి. అలాగే హెలో కూడా ఉంది, ఇది కూడా మనం ట్రై చేద్దాం.
సో మనకి బ్లోట్వేర్ చాలా తక్కువగా ఉంది, అలాగే అవి మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయాన్ని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 9 అని చూపిస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి August 1, 2019 అని ఉంది. ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాం. సో ఇది సెప్టెంబర్లో తయారై ఉంటుంది ఫోను. ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పైన ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వచ్చింది. మేబీ దీంట్లో మనకి ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళు ఇచ్చినట్టున్నారు. ఇక్కడ చూడండి మనకి లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అని క్లియర్గా రాశారు. అలాగే మళ్ళీ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం స్టోరేజ్ ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకి అవుట్ ఆఫ్ 64 GBలో మనకి ఎంత స్టోరేజ్ ఫ్రీగా అవైలబుల్గా ఉందనేది తెలుసుకుందాం. స్టోరేజ్లోకి వెళ్తే మనకి అవుట్ ఆఫ్ 64 GBలో మనకి ఎంత ఫ్రీగా ఉంది. సో 15 GB మనకి ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. అంటే నియర్లీ మనకి 50 GB ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. అలాగే ర్యామ్ మనకి అవుట్ ఆఫ్ 4 GB ర్యామ్లో మనకి ఒకసారి చెక్ చేద్దాం. సో 2 GB మనకి ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. 2 GB మాత్రం ఫ్రీగా అయితే అవైలబుల్గా ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్. సో ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి వెంటనే ఓపెన్ అయింది, వెంటనే ఓపెన్ అయింది, వెంటనే ఓపెన్ అయింది. సో వెంటనే ఓపెన్ అవుతుంది, సో వెంటనే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ కూడా చెక్ చేద్దాం. ఓపెన్ అయిపోయింది, సో ఓపెన్ అయిపోయింది, సో ఓపెన్ అవుతుంది. చాలా స్పీడ్గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరా డిపార్ట్మెంట్ గురించి. సో దీంట్లో కెమెరాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. జస్ట్ మనకి ఇక్కడ కెమెరా బటన్ మీద ట్యాప్ చేస్తే కెమెరా ఓపెన్ అవుతుంది. రెగ్యులర్గా మనకి సామ్సంగ్ ఫోన్లో ఉన్న ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఆల్రెడీ మనకి పైన డిస్ప్లే చేశారు. సో ఇక్కడ చూడండి మనకి నార్మల్ మోడ్ అలాగే వైడ్ యాంగిల్ మోడ్ కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు. ఫోటో మోడ్, లైవ్ ఫోకస్ మోడ్, అలాగే పెనారోమా మోడ్, ప్రో మోడ్, ఫుడ్ మోడ్, అంటే దీంట్లో మనకి ఫుడ్ రికగ్నిషన్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే మనకి వీడియో మోడ్, అలాగే సూపర్ స్లో మోషను, అలాగే స్లో మోషను, హైపర్ ల్యాప్స్, ఇలాంటి కొన్ని బేసిక్ ఫీచర్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. ఒకసారి మనం వీడియో రికార్డింగ్లోకి వెళ్దాం. వీడియో రికార్డింగ్లోకి వెళ్ళి దీంట్లో మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఏంటనేది తెలుసుకుందాం. రియర్ కెమెరాతో మనకి రిజల్యూషన్ మనకి 4K వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓన్లీ 30 ఫ్రేమ్స్ అయితే రికార్డ్ చేస్తుంది. నార్మల్గా మనకి 1080లో మనకి అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఫ్రంట్ కెమెరాతో మనకి ఓన్లీ మ్యాక్సిమం ఫుల్ HD వరకు అయితే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అలాగే వీడియో స్టెబిలేషన్ కూడా మనకి దీంట్లో వీళ్ళు ఇచ్చారు. ఇది ఖచ్చితంగా మనకి ఇలాంటి ఫోన్స్లో, కొంచెం మంచి ఫోన్స్లో మనకి స్టెబిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఫీచర్స్ ఉండాలి. సో ఇప్పుడు మనం ఒకసారి కొన్ని ఫొటోస్ తీద్దాం. ఫొటోస్ తీసిన తర్వాత దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సో చూసారుగా ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ M30s సంబంధించిన కెమెరా శాంపుల్స్. కెమెరాలు మాత్రం ఖచ్చితంగా బెటర్గానే పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది, దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉన్నప్పుడు కూడా ఇది నాకైతే పెద్దగా ఏం అనిపించట్లేదు. చేతిలో కూడా చాలా సింపుల్గా ఉంది. రెగ్యులర్గా ఫోన్స్ ఎంతైతే వెయిట్ ఉంటాయో అలాగే ఉంది. అలాగే ఇది మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వచ్చినప్పుడు కూడా చేతిలో మాత్రం పర్లేదు, హ్యాండీగానే ఉంది. సో ఎవరైతే ఒక మంచి ప్రీమియం లుక్ ఉన్న మొబైల్ 6000 mAh బ్యాటరీతో సామ్సంగ్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. త్వరలోనే దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.